ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. ఏమన్నాడు? మనం అన్ని విషయాల్లో, ఒక నిమిషం, అన్ని విషయములలో మనం ఆయన సంతోషపెట్టాలి. రెండవది, ఆయనకు తగినట్లు నడుచుకోవాలి. ఎవరమ్మా? అన్ని విషయంలోనూ మనం ఆయన సంతోషపెట్టాలని, ఆయనకు తగినట్టు నడుచుకోవాలని. ఆయన మన జీవితాల్లో ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం కదా. మొత్తం 2 అధ్యాయాలు చూస్తే సింహభాగం ఏముంటుంది? ఆయనే ఉంటాడు, క్రీస్తే ఉంటాడు. క్రీస్తు తప్ప మనకేది కనబడదు. ఎపెప్రా ద్వారా ఈ కొలస్సీ సంఘం గురించి అంతా కూలంకషంగా విని ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘంలోని యాక్చువల్ చెప్తున్నాడు. మీరు వేటిని వెతకాలో మనం ఈ వచనం చూస్తాం. ఏమనుంది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. దేని మీద దృష్టి ఉంచాలో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఐహికమైనటువంటివి, క్షైనికమైనటువంటివి, క్షయమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచుకోవడానికి వీల్లేదు అన్నాడు భగవంతుడు. అనగా మనం చదువుతూ వచ్చాం. చదువుతూ వస్తే ఈ కొలస్సీ సంఘానికి ఉన్నటువంటి చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు. దాన్ని ఎలా సరి చేసుకోవాలో చెప్తున్నాడు భగవంతుడు. అంత మాత్రం చేత కాకుండా ఇక్కడ మనం విశ్వాసంలో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ విశ్వాసంలో అభివృద్ధి చెందాలో భగవంతుడు చెప్తున్నాడు. ఒకటి, మనం ఈ 40 రోజులు చాలామంది ఉపవాసాలు ఉన్నారు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా వస్తున్నారు. ఆరాధన భావంతో కరెక్ట్గా 7:30 గంటలకు వచ్చి 9 గంటల వరకు వచ్చి వాక్య ధ్యానంలో మీరు వెళుతూ ఇంటి దగ్గర కూడా చాలామంది చదువుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే మనం అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ కొలస్సీ సంఘం పరిశుద్ధాత్మ దేవుడు నా మట్టుకు నాకేం చెప్తున్నాడంటే, కొన్నిటిని విడిచిపెట్టాలి. మనం చదివాం, మీరు హృదయంలో సున్నతి పొంది ఉండాలి అంటే కట్ చేసి పడేయడం. మనం కొన్ని త్యజించాలి. కొన్ని నాటి వైపు మన మనసు పెట్టుకోకూడదు. అందుకే క్రైస్తవ జీవితం త్యాగం. అంటే ఉపవాసం ఎందుకుంటున్నారు? నోరు కట్టుకుని ఉంటున్నాం. నోరు కట్టుకుని కడుపుకి ఆకలేసినా కూడా, మంచి ఆహార పదార్థాలు ఉన్నా కూడా ఉపవాసం భగవంతునితో కమిట్ చేస్తాం. నేను ఎట్టి పరిస్థితుల్లోనే ముట్టుకోకూడదు. మనం ఒక విధమైన దృక్పథంతో ఉదయం నుంచి మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఉపవాసంలో ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? కొలస్సీ సంఘం ద్వారా మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. ఆయన చనిపోయాడు, మృతుడయ్యాడు. ఆయనతో పాటు మనం కూడా చనిపోవాలి అన్నాడు. ఆయనతో పాటు పాతి పెట్టబడ్డం, బాప్తిస్మం అనగా ఏంటంటమ్మా? ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయన ధరించుకుని ఆయనతో పాటు లేవడం, జీవం కలిగి లేవడం. అంటే చిన్ని సూత్రాలే, మనకు తెలియని కాదు. మన అనుభవపూర్వకంగా ఆయనతో ఉంటే ఇంకా లోపలికంట మనం ఆయన గురించి నేర్చుకోవచ్చు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మరలా చెప్తున్నాను, మీరు నిజమైన క్రైస్తవులైతే, ఇంకొక విధంగా మీరు క్రైస్తవులైతే, మీరే ప్రార్థన చేస్తూ ఉంటే, మీరే వాక్యమును చదువుతూ ఉంటే, నిజంగా మీ భక్తి జీవితంలో మీరు మారు మనసు పొంది ఉంటే, మీరు బాప్తిస్మము పొందుంటే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందున్నామన్న నిశ్చయిత ఉంటే, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అనే నిశ్చయిత ఉంటే, అర్థమవుతుందమ్మా? ఆయనతో మన సహవాసం చేస్తున్నామన్న నిశ్చయిత మనకుంటే, మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, డోంట్ డూస్ అని ఉంటాయి కంపెనీల్లో.
లేదా ఉద్యోగాలు చేసే దగ్గర మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. డూ, డోంట్ డూ. భక్తి జీవితంలో కూడా ఈ కొలసీ పత్రిక ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్తుంది. మీరు చేయవలసింది ఒకటే, డూ అనగా క్రీస్తు. ఏమన్నదమ్మా? ఇవాళ ఉదయం 103వ కీర్తన చదవం. సారాంశం అంతా ఏంటి? 22 వచనాలమ్మా. సారాంశం అంతా ఏంటి? యెహోవాను సన్నుతించము, దేవునిని స్తుతించము. ఎలా సన్నుతించడం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఏమని ఇష్టంతో భగవంతుని స్తుతించడం, ప్రీతిప్రాయంగా అనగా ఇంకా అంతకంటే ఏముండదు. ఇంకా అంతగా మనం ఆయన్ని స్తుతించేటప్పుడు అంటే ఎవరు స్తుతిస్తారు? అర్థమవుతుందమ్మా? ఎవరు సన్నుతిస్తారు ఆయన్ని అనగా అన్నాడు, నీవు నా దోషములన్నిటినీ క్షమించావు. దోషములు క్షమింపబడ్డాయని విశ్వసించిన వాడు ఆయన్ని సన్నుతిస్తాడు. ప్రభువా, నువ్వు నా సంకటములన్నిటినీ కుదిర్చావు. ఏమన్నాడమ్మా? నువ్వు నా సంకటములన్నిటినీ కుదిర్చావు, నా బాధలు తీసివేశావు, నా రోగమును తీసివేశావు, నా దుఃఖాన్ని తీసివేశావు. ఎంతో నిరుత్సాహం, ఎంతో భయం అన్నిటినీ తీసివేశావు. అమ్మా ఏమన్నాడు? నా సంకటములన్నిటినీ కుదిర్చావు ప్రభు. నేను సమాధిలో నుండి, అమ్మా నా ప్రాణాన్ని ఎక్కడి నుంచి అంట? సమాధిలో నుండి. అందుకే ప్రభువా, నా ప్రాణమా తన చెప్పుకుంటున్నాడు, ఇతరులకు చెప్పట్లేదు. భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటాడు కదా. నా అంతరంగమున సమస్తమా అంటే ఏమని చెప్పుకున్నాం? ఆపాదమస్తకం అనగా నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన ఎదుట మనం సాగిలపడ్డం. ఎలా సాగిలపడ్డం? 12వ వచనంలో సజీవ యాగంగా కదండి, ఉన్న ఫలంగా మొత్తం. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇది మనం ఈ పెద్ద లెసన్ అక్కర్లేదు. మనంతటి మనం క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఏమంటారమ్మా? నేను చెప్పింది కరెక్ట్ కదా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వపరీక్ష. నీకు జ్వరం ఉందో లేదో మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఏమవుతుంది? నాలుక చేదుగా అవుతుంది, ఇదేదో తేడా కొడుతుంది, ఇలా చూసుకుంటాం. మనం ఏం చేస్తాం అంటే అర్థం కావడానికి చెప్తున్నాం. స్వపరీక్ష. మనం క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం మొట్టమొదట స్వపరీక్ష చేసుకుంటాం. నేను క్రీస్తుతో పాటు మృతి చెందానా లేదా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డానా లేదా? మూడో పాయింట్, నేను క్రీస్తుతో పాటు లేపబడ్డానా లేదా? నాలుగో పాయింట్, నేను క్రీస్తును ధరించుకుని లేచానా లేదా? మీకు అర్థమవుతుందన్నమాట. తర్వాత ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? సింహాసనాసీనుడే అన్నాడు. ఎక్కడున్నాడు? క్రీస్తు అక్కడ. అంతే, దేవుడే అన్నాడు ఇక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు క్రీస్తుతో కూడా మృతి చెంది పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయనను ధరించుకున్న వారైతే కదండి. ఏం చేయాలట అతను? ఆ క్రైస్తవుడు ఏం చేయాలి? పైనున్న వాటిని వెతుకుడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైనే ఉంది, పైనే ఉంటుంది. అటకు ఉండేది అప్పుడు. ఏముండదమ్మా? ఊర్లో ఏముండేది? పైన అటకలు. అటకంటే
తాటాకిళ్ళు ఉంటే చక్కగా సరంబి వేసి దాంట్లో చక్కగా ఆకులు కట్టి అలికి ఆ పైన ధాన్యం అని డబ్బులని గోదాములని అన్నీ ఆస్తి అంతా పైన ఉండేది. వీడు ఎప్పుడు పైన చూస్తూ ఉంటాడు. అక్కడ చనిపోయే సమయం వచ్చినా కూడా పైన చూస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ చూస్తున్నాడు అని చూస్తూ ఉంటారు. ఇక్కడ కాసుకుని కూర్చుంటారు కదా. చెప్పుకో అందరికి చెప్పడు. అసలైన వాడు రావాలి. వాళ్ళు కూతురు ఇష్టమైన కొడుకు వస్తే నోరు బయట పెడతాడు. అప్పటి వరకు ఆ కళ్ళు ఎటు తోసిన పైన అంటే వీళ్ళు కూడా పైన చూస్తూ ఉంటారు. ఎందుకు? ఆస్తి కోసం. మరో విధంగా అనుకుంటున్నాను. ఇక్కడ భగవంతుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకడి. పైన ఏముందట? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మంచి మాట. పైనే ఉంది. ఇప్పుడు పైనే ఉంది, సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారమ్మా? దేవుడు కూర్చున్నాడు. ఆ దేవుడు పక్కనే ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. ఏమని వ్రాయబడింది చూడండి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? కుమారుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. అందుకే మన వాక్యం చదవం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏమన్నాడు భగవంతుడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో చెప్తూ, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అన్నాడు. ఒకటి ఏమన్నాడు? మీరు వెతకాలి. ఏం వెతకాలి? మీరు పైనున్న వాటినే వెతకాలి. ఏం వెతకాలి? మీరు పైన తండ్రి కుడిపార్శ్వమున దేవుడు అనగా ఏమన్నాడు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయనని వెతకాలి. మీరు మన కొనులు ఎక్కడ ఉండాలమ్మా? ఎటువైపు చూడాలి? ఆకాశం వైపు చూడాలి. భగవంతుని వైపు చూస్తూ తండ్రి కుడిపార్శ్వనున్న క్రీస్తుని వెతకాలి. రెండవది ఏమన్నాడమ్మా? పైనున్న వాటి మీదనే కానీ, పైన ఉన్నదంటే ఎవరు? క్రీస్తు కదమ్మా. ఏమని వ్రాయబడింది? క్రీస్తు మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి. మీకు అర్థమవుతుందమ్మా? యాలయనగా మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందారు కనుక మీరేం చేయాలి? మీరు పైనున్న వాటి మీదే మీ మనసు ఉంచాలి. అక్కడే వెతకాలి. ఒకవేళ అందుకే ఒక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, మనం చచ్చిపోవడం అంటే చిమ్మునెత్తురు లేదురా వీడికి, నువ్వు చచ్చినోడితో సమానం. ఏమంటారు? చేతకానవని చూసి ఏమంటారు తెలుసమ్మా? చేతకానవని చూసి నువ్వు చచ్చినోడితో సమానం. ఏమన్నాడు తెలుసా? చీపో అంటున్నాడు ఒకడు. చచ్చిన కుక్కు నువ్వు. ఏమన్నాడు? చచ్చిన కుక్కు అంటున్నాడు దావీదు. తాను ఎదుర్కొండా తనతో ఉన్నటువంటి బలమైన సైన్యం ఉంది. కత్తి తిప్పగల వారు ఉన్నారు. చాలా గొప్ప సైనికులు ఉన్నారు. అయ్యా నువ్వు అవకాశం ఇవ్వండి, ఒక్క దెబ్బతో చంపేస్తాం అన్నారు. ఆ పేరేం పేరు? షిమి కదమ్మా. షిమి. ఒక్క దెబ్బతో చంపేస్తాం, అవకాశం వద్దొద్దు. భగవంతుడు వాడికి సెలవిచ్చాడు నన్ను తిట్టడానికి. మనవెవరం? అవును, చచ్చని కుక్కనే నేను. ఏమన్నాడు? మిలి నల్లుని అంటే నల్లు అంటారే, నల్లుల్లో చిన్న నల్లులు ఉంటాయి, దాన్ని మిలి నల్లు అంటారు. అవి బాగా కుడతాయి, మామూలు కుట్టు.
నేను మిలినల్ని, నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని ఓటుకుండను, నేను పగిలిపోయిన కొండని. ఎవరినమ్మా? రే నువ్వు ఆడికి ఎరేస్తున్నావు, అక్కడికి వెళ్ళి నువ్వు ఆడు కూర్చో, అమ్మ దగ్గర కూర్చో, ఆడేమో అంటూ ఉంటాడు. నాకేమో మీ ఇద్దరిని చూడాలి ఇంక ఇక్కడ. అర్థమైంది? రా రే వాళ్ళు కూడా మళ్ళీ వెళ్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ, పర్వాలేదు, ఏం కాదు, పిల్లలు కదా, వాళ్ళు అలాగే సంతోషంగా తిరిగింది. కాకపోతే ఏంటంటే మధ్యలో నన్ను యాగోబా అనకూడదు అంతే, అంటే నేను అటువైపు చూస్తూ ఉంటాను. మంచిదమ్మ, గాడ్ బ్లెస్ యూ, చాలా సంతోషం. నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకున్నాను. నేను అడవిలో ఉన్నటువంటి గూడబాతని అయిపోయాను. నేను పగిడి కంటిని అయిపోయాను. ఏమన్నాడమ్మ దావీదు? పగిడి కంటిని, నేను గూడబాతిని, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకును, ఓటి కొండను, పగిలిపోయిన కొండను. భగవంతుడు తనకి నన్ను తిట్టడానికి సెలవిచ్చాడు, తిట్టని. నేను క్రీస్తుతో కూడా చనిపోయిన వాడిని అయితే, మీకు అర్థమవుతుందమ్మా? మన పౌరుషం, శారీరక పౌరుషం చచ్చిపోవాలి. ఇది లెక్క. కోపం రావచ్చు, కోపపడుడి, పాపం చేయొద్దు అన్నాడు భగవంతుడు. మనం ఒకరిని క్షమించు అని అడగడానికి, ఒకరిని క్షమించు అని అడగడానికి ఎంతకైనా తెగించాలి. భగవంతుడు వీరేం చేస్తున్నారో వీరెరుగురు. ఏమన్నా ఉందే వాక్యమమ్మా? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక క్షమించేయ. ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఒకడేమో బట్ట చుట్టి ముఖం మీద గుర్తి, ఎవడు ప్రలాపే ఏమన్నాడు? ప్రవచించమంటాడు. ఎందుకు పనికిరానోడు 3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టి లేపేస్తానన్నవాడా, నీవు రక్షించుకోలేవా అన్నాడు ఒకడు. నీవే దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటాడు దొంగ కదమ్మా. భగవంతుడు ఆయనతో చనిపోవడం అంటే ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని వెతకడం. పరలోక రాజ్యాన్ని వెతికేవాడు చచ్చిన కుక్కలాగే ఉంటాడు. అవును, మిన్నల్లానే ఉంటాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చికిలాగానే ఉంటాడు, పగడి కంటిలాగానే ఉంటాడు, గూడబాతులాగానే ఉంటాడు, ఓటుకుండలాగానే ఉంటాడు, పగిలిపోయిన కుండలాగానే ఉంటాడు, చూడడానికి పనికిరాని వాళ్ళ ఉండొచ్చు, దేనత్వం ఉంటుంది, వినయ మనస్సు, ఎందుకు పనికిరాడు, రూపాయికి పనికిరాని వాళ్ళగా ఉండొచ్చు, అప్పుల పాలవుతూ ఉండొచ్చు, అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ భగవంతుడితో చనిపోయి ఆయనతో పాటు పాతిపెట్టబడి ఆయనతో పాటు లేచి ఆ జీవాన్ని పొందుకుని క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, ఆయన వెతకండి అన్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, ఆయన వెతకండి అన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మీరు మనసు పెట్టుకోవద్దు. క్రైస్తవుడికి నేను చెప్పాం కదా, చచ్చిపోవాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వైరాగ్యం కాదండి, యవ్వన ప్రాయం. మీకు అర్థమైందమ్మా? యవ్వన ప్రాయంలో ఉండి తాను క్రీస్తుతో పాటు మృతి పొందడు అనగా, నాయనా ఇక మీదట జీవించేవాడు నేను కాదు నీవే, నాలో సిలువు యందు తప్ప దేని యందు నాకు అతిశయం లేదు. అంటే ఇంకా కొనులన్నీ కూడా విశ్వాసం మనం చెప్తాం, కానీ మన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఉదయకాలం 4 గంటలు లేవండి, కొద్ది నిమిషాలు భగవంతునితో ప్రార్థనలో గడపండి. అనుభూతి నిజంగా ఎంత అమోఘంగా ఉంటుందంటే, అవును ప్రభు అని చేతగానే ఉంది. బలమైన దేవుని పక్కన ఉంటాం. మనకి నానేవారు ఎవరు లేరు, పెద్ద పట్టించుకునేవారు లేరు, కానీ మనం ఆయనతో ఉంటే, ఆయన్ని వెతికితే ఏమన్నాడు? ఆయన్ని వెతికితే మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిజ క్రైస్తవులైతే ఈ పౌరుషం చచ్చిపోవాలి. ఐహికమైనటువంటి శారీరకమైన ఉప్పు, దాన్ని ఏమంటారు, ఉప్పు కారం తినకూడదు. అది ఇంకొక విధంగా చెప్పాలి, యాగం చేయడం అంటారు. త్యాగం చేయడం, కొన్నిటిని త్యజించడం.
మనం కనబడకూడదు ప్రభా, నిన్నే కనపరచాలి, నేను ధరించుకోవాలి, నీలో లీనం కావాలి ప్రభా, నీలో మమేకం కావాలి, నీలా అవ్వాలి, నీలా మార్చు. నిన్ను వెతుకుతూ ఉన్నాను ప్రభా, నాకు నీ దర్శనం కావాలి. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనం చూసాం కదా, ఆయన మొదటి అధ్యాయంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఎక్కడి నుంచి విడుదల చేశాడమ్మా? అంధకార సంబంధమైన అధికారములో నుండి. 1:13 ఉంది మాట. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచుంది. ఆయనలో మనకి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే ఇక్కడ ఈ క్రీస్తు మర్మం బాగా మనకి అర్థమైన వారే ఆయన్ని రుచి చూచి, ఏమన్నాడు 34వ కీర్తన కదా, రుచి చూచి. మనకు ఆ టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నాలో ఏమీ లేదు అనే భావన చేసినప్పుడు, నాలో ఏమీ లేదు, నేను బలహీనుడును, నీ ఉండాలి అంటే మనం దేని కోరుకోవాలన్నాడు? ఆయన్ని వెదకాలి. ఆయన వెదకాలంటే ఆయన మీద యావ రావాలి, మనకి ఆయన ఇష్టం రావాలి, ఇచ్చి రావాలి. అనగా మనకి ఆయన గొప్పతనం తెలియాలి, ఔన్నత్యం తెలియాలి, ఆయన బలం తెలియాలి. అందుకే 73:25 కదమ్మా, నేను చెప్తా ఉంటాను. ఏమంటా? ఆకాశమందు ప్రభువా నీవు తప్ప ఎలాగ ఆశపడుతుంది భక్తుడికి? ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది. ఆ భక్తుడు పైన చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. లోకంలోనిది ఏది నాకు ఒక్కర్లేదు ప్రభు. ఈ లోకంలో హృదయం కింద మాట ఉంటుంది, నా హృదయం కృషించిపోవచ్చు, నా శరీరం కృషించిపోవచ్చు, అప్పులు పాలవచ్చు, అనారోగ్యం పాలవచ్చు, ఓటి కొండనవ్వచ్చు, ఒంటరి వాడినవ్వచ్చు, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకునవ్వచ్చు, గూడబాతునవ్వచ్చు, పగడి కంటినవ్వచ్చు, చేదరించుకోవచ్చు, మొగము దుమ్మేయచ్చు. శత్రువులు దినమెల్లా, ఇప్పుడమ్మా శత్రువులు దినమెల్లా హింస పెడుతున్నారు, నిందల పాలు చేస్తున్నారు, సూటుపోటు మాట్లాడుతున్నారు. ఎందుకు బ్రతకాలి ప్రభువా? నా ఆయువు తగ్గించేస్తావు, నీడ తరిగిపోయినట్టు రోజు రోజుకి నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి దగ్గరికి వస్తున్నాను? నిన్న ఒక అతను చెప్పాడు నాతో మాట్లాడుతూ, సర్టెన్ సమయం, ఎన్ని సంవత్సరాలు, 49 years అయ్యా నాకు, డిప్రెషన్లోకి వచ్చావు నువ్వు అంటున్నారు. అంటే అర్థమవుతుందమ్మా, మనం వయసు 80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 70, 80 అనుకో, 80 సంవత్సరాలు ఉదాహరణకి. ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటే 70, 80, ఇంక నాకు ఎంత ఉన్నది లెక్కేసి చెప్తున్నాడు. నీకేం మహా ఉంటే ఇంక 20 ఉంటాయేమో అన్నాడు. మంచిదే, నీకు కాదని లేదు. 20 సంవత్సరాలు పడితే గ్రేట్. మా మనవాడు పెళ్ళి కూడా చూసేస్తానని చెప్పాను. అంటే 20 సంవత్సరాలు, నేను 19 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాను. అర్థమైందా? అంటే భగవంతుడు మనకి ఇచ్చింది చాలు. ఒక్క ఆత్మనైనా రక్షించబడితే నా ద్వారా అదే చాలు గొప్పతనం. ఇంకా అంతకంటే ఆస్తి నాకేం కావాలి? ఎవరో ఒక్కరిని ఉజ్జీవింపచేస్తే చాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి వీల్లేదు. 2 చెప్తున్నాం. మీరు నన్ను వెతకాలి, నా మీద మనసు పెట్టుకోవాలి. ఎవరిని వెతకాలమ్మా? యేసు క్రీస్తునే వెతకాలి. 2
ఆయన మీదే మనసు పెట్టుకోవాలి. మన ప్రార్థన ఈరోజు మీరు ఇంటికి వెళ్తూ ప్రభువా ఎప్పుడు ఎల్లప్పుడు ఏమన్నా నేను ఎల్లప్పుడు ఏమని పాఠం వచ్చా నేను ఎల్లప్పుడు నా బ్రతుకు దినములన్నీ కదమ్మా ఎప్పుడు ఎల్లప్పుడు ఏం చేస్తాను? స్తుతిస్తాను కాదు, నిన్ను వెతుకుతూ ఉంటాను. రెండవది నా మనసు నీ మీదే పెట్టుకుంటాను. తర్వాత యాలయనగా ఏమన్నాడమ్మా? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత మంచి మాట అండి. మన జీవం అట దేవునితో కూడా దాచబడి ఉంది. మనం భద్రంగా ఆయన కౌగిల్లో ఉన్నాం. మృతి పొందాం, శారీరకంగా మృతి పొందాం. ఇవన్నీ అయ్యే కదమ్మా. ఎందుకు కొలసి సంఘానికి ఇలా రాస్తున్నాడో తెలుసా? మనం చూసాం నిన్న మొన్న వారు శారీరకమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఒక రోజు నన్ను అన్నాడు ఒక ఆయన, నువ్వు మంగళవారం రోజు కటింగ్ చేసుకోవడానికి వీల్లేదు అన్నాడు. అర్థమవుతుందా? రెండోది మాట, నువ్వు పైనుంచి కిందకి ఒకటే డ్రెస్ వేసుకెళ్తే నువ్వు ప్రమాదంలో పడతావు అన్నాడు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి. నమ్మడం నమ్మకం. అప్పుడు ఏం చెప్తానంటే యేసు రక్తమే చేయమని చెప్పేసి. మళ్ళా కూడా ఈరోజు మంగళవారం కదా, ఎలా కటింగ్ చేయించుకుంటాం? ఈరోజు శుక్రవారం కదా, గోలు కటింగ్ చేసుకోకూడదు కదా. అర్థమవుతుందన్న మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ ఆ యొక్క వాక్యంలో నుంచి రాలే, మనుషులు పెట్టినటువంటి వాటి నుంచి చెప్పి కలగాపులం చేస్తాను. 2-3 చోట్ల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. లేదండి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయలేను. పెళ్లి కూతురు వాళ్ళకి ఇష్టం, ఆ యొక్క బౌద్ధ మతంలో పెళ్లి చేసుకొచ్చారు. ఇక్కడేమో చర్చికి వచ్చి పెళ్లి చేయమంటారు మమ్మల్ని. ఇంకా అర్థమవుతామన్నమాట నేను చెప్తున్నాను. అనగా కలగాపులం కలిసిపోయినటువంటి జీవితాలు మన జీవితాల్లో మీరు ఆలోచన చేయండి. ఇది శారీరకంగా మనం మాట్లాడుతున్నాం. రియాలిటీలోకి వస్తే మనం ఎలా కలిసిపోయాం? మనం కలిసిపోలేదు. ప్రార్థన చేయాలి సమయానికి. ఎన్ని గంటలకు లేస్తున్నాం? నిజంగా ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాం? శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా? శరీరం నలగొట్టుకుంటేనే కదా ఆత్మ ఉజ్జీవింపబడేది. శరీరం మృతమైతేనే కదా ఆత్మ ఉజ్జీవింపబడేది. మన జీవం ఆయన దగ్గర దాచబడిందంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా? ఆయనలా మారిపోతున్నాం మనం. ఆయనలా మారాలంటే శరీరం నలగొట్టుకోవద్దు, మోకాలు నలగవద్దు, ఆయన వైపు 2 చేతులు ఎత్తద్దు, మన బ్రతికంతా ఆయన దగ్గర వెళ్ళడికి రక్కద్దు. మారు మనసు రోజు షైన్ అవ్వడం, రోజు మనంతటి మనం ఆయన దగ్గర స్వపరీక్ష చేసుకోవడం, వాక్యమైన అర్థంలో సరి చూసుకోవడం. ఎక్కడమ్మా? వాక్యమైన అర్థంలో మన బ్రతుకుని సరి చేసుకుంటూ ఉండడం. మళ్ళీ మనం ఉత్తేజపరచుకోవడం, ఉజ్జీవింప చేసుకోవడం. వ్యక్తిగతంగా ప్రార్థనలో, వాక్యంలో మనం మృతమైతే కాదా, మనం కష్టపడితే కాదా. సువర్ణమాట సుమారు 1550 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఏమవ్వాలి? హీట్ జనరేట్ అవ్వాలి కదండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మొత్తపడాలి, సుత్తిచ్చుకుని కొడతాడు, కత్తిరించుకుని కట్ చేస్తాడు. బంగారం హారం అంత మామూలుగా వచ్చేసిందండి. మురిసిపోతాం ఇలాగని. ఎన్ని తరుగులు వేస్తాడో దాంట్లో. తరుగు అంటే ఏంటనుకున్నారు? కరిగించి, రెండోది నలగొట్టి, ఇవన్నీ చేసిన అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. కొన్ని దాంట్లో బాయిలర్లో కలిసిపోతూ ఉంటాయి. దాన్ని తరుగు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిప్రిసియేషనా? సరే, తరుగు. మనం తరగాలి, మన శరీరం తరగాలి. మలినం అంటే ముత్యం మామూలుగా వచ్చిందమ్మా. ముత్యం మామూలుగా వచ్చిందా? ఆలు చిప్పులో ప్రాణం
విలవిల్లాడుతూ కొట్టుకుపోయి చచ్చిపోయింది. అది తెలుసా మీకు? దాంట్లో ఒక ముళ్ళు మన చేతిలో ఒక ముళ్ళు దూరింది అనుకోండి, ఎంత ముళ్ళు వచ్చే వరకు అస్సలు ప్రాణం నిలబడదు. నేను మా మిస్సెస్కి, మా సచివతి గారికి బాగా వచ్చు. చక్కట ఎలాగైనా సరే మొలలేని సుత్తుడైనా తీసేస్తుంది. బాబోయ్ బాబా అంటే ఆగు అంటూ ఉంటుంది, ఇలా గట్టిగా మొదలది అవి వచ్చే వరకు. ఎందుకో తెలుసా? మన లోపల పాపం ఎమడలేదు. మీకు అర్థం చేసుకోండి, పాపం ఎమడదు. ఏ శరీరం, మన శరీరంలో ఆ బయట నుంచి వచ్చే దేన్ని కూడా ఇముడ్చుకోదు. మన శరీరం కూడా ఇమ్మడిచిదండి, దాన్ని ఏమంటారు, అంగీకరించదు పాపాన్ని. మన ఆత్మ, మన హృదయం అంగీకరించదు. మనం బలవంతంగా లోపలికి చెప్పించుకుంటూ ఉంటాం. బైబిల్ చేతిలో పెట్టి కూడా దురాలోచనలు ఉంటాయి. మనకి ప్రార్థన చేస్తాం, మనం భగవంతుడు మనతో ఉన్నాడన్న భయమే లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు భయమే లేకుండా అబద్ధం ఆడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అందుకే ఒక్కటే కాదండి, మనం చనిపోవడం. ఇది ఈ కొలసీలకు రాసిన పత్రిక ఈరోజు నీకు నాకు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ పత్రికని మీరు తెచ్చుకుని చదివించుకోండి. వారికి రాసిన పత్రికని మీరు చదివించుకోండి. చూడండి, చివరిలో వచనం ఉన్నది చూడండి, ఇక్కడ 16వ వచనం, 4:16 చూడండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదీకే వారి సంఘములోను చదివించుడి. లవోదీకు వ్రాసిన పత్రికను మీరు కూడా తెచ్చుకుని చదివించుకోవాలి. అర్థమర్థం, చదివించుకోవాలి, వినాలి, వాక్యం లోపలికంటే వెళ్ళాలి. అప్పుడు మన శరీరంలో ఉన్న, మన హృదయంలో ఉన్నటువంటి పాపం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ముళ్ళు లేదా ఏదైనా ఫారెన్ మెటీరియల్ ఆ ఆలిచిప్పలోకి వెళ్ళినప్పుడు విలవిల్లాడిపోతుంది. ఏది? ఆలిచిప్ప చాలా నరకేతన, పొడి చేసినట్టు, దానికి ప్రాణం ఉంటుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ బాధను భరించలేక తన చుట్టూ బబుల్లా రక్తాన్ని స్రవిస్తుంది. బబుల్లా స్రవించి, బబుల్ అంటే అర్థమైన బుడగలాగా రక్తాన్ని స్రవించి ఆ శరీరానికి ఈ ముళ్ళు లేదా ఆ రాయికి డిటాచ్మెంట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ బాధ నుంచి నివారణ పొందుతుంది ఆలిచిప్ప. అయితే రక్తం చిందించి దాని చుట్టూ గోడ కట్టి ఒకటి కాదు 4-5 రాళ్ళు వేస్తారు మనోళ్ళు. ఒకేసారి 5-6 ముత్యాలు పండిస్తారు. ముత్యాలు ఎక్కడ పండిస్తారమ్మా? తెలుసా ముత్యాలు ఎక్కడ పండిస్తారు? ఎక్కడి నుంచి ఆలిచిప్పలు కొనికి రావాలి, ప్రతి ఆలిచిప్ప ఓపెన్ చేయాలి, దాంట్లో ఓ రాయి వేయాలి. ఏదో మలినమో ఫారెన్ పార్టికల్ వేయాలి. వేసి దాంట్లో నలగొట్టి చంపేసి ఆనిముత్యం మంచిగా బలంగా పొడి చేసినటువంటి ఆలిచిప్ప నుంచి అమూల్యమైన ఆనిముత్యాలు వస్తాయి. ముత్యం పిరల్స్ అంటాం కదా, ఎంత భలే ఉందనుకుంటారు. ప్రాణాన్ని తెగించి దాని రక్తాన్ని స్రవించి అది ఇచ్చినటువంటి ముత్యం మనకు అందంగా కనపడుతుంది. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా. మీరు పైనున్న వాటిని క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు శ్రమపడిన వారైతే, మీరు నిజంగా ప్రార్థన చేసేవారు అయితే, మీరు ఆ ముత్యంలా కష్టపడేవారు అయితే, మన శరీరాన్ని నలగొట్టుకునేవారు అయితే, మనం పైనున్న వాటిని వెతుకుతామట. రెండవది ఏమన్నాడు? మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. మనం ఆయన మీద మనసు ఎప్పుడు పెట్టుకోగలము? ఆ అనుభవంలో మనం ఉన్నాం. ఆయన బాధ మనకు తెలిసినప్పుడు, ఆయన శ్రమ మృతులు ఏమంటే ఆయన మన పట్ల త్యాగం. అమ్మా 103వ కీర్తన మనం చదువుతుంటే ఎంత అద్భుతం. 150 కీర్తనలు కలిస్తే అట మొదటి కీర్తన అయిందట. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కలిపేసి సారం తీస్తే 103వ కీర్తన అయిందట. అద్భుతమైన కీర్తన, అమోఘమైన కీర్తన. ఈ సృష్టి అంతా ఎందుకు సృజించబడింది? నీవెందుకు సృజించబడ్డావు? నేనెందుకు సృజించబడ్డాను? ఆయన సన్నతించబడాలి, ప్రియముగా సన్నతించబడాలి, ఇష్టంగా స్తుతించబడాలి. ఆయన మన ద్వారా మహిమపరచబడాలి, మన ద్వారా ఘనపరచబడాలి భగవంతుడు. మన ద్వారా అవమానాన్ని ఇవ్వకూడదు. నేను ముగిస్తున్నాను.
మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. చాలా మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ముచ్చల్లా ప్రత్యక్షపరచబడతారట. స్తోత్రం. ఎలా అండి? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఆయనతో మృతి చెందాలి, ఆయనతో పాతి పెట్టబడాలి, ఆయనను ధరించుకోవాలి, ఆయనతో పాటు లేపబడాలి, ఆయనతో పాటు జీవాన్ని కలిగి ఉండాలి, ఆయనతో పాటు కుడి పార్శ్వమున మనం కూడా భగవంతుని దగ్గర కూర్చోవాలి. తర్వాత మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయనలా మారిపోవడం, ఆయన మహిమలోకి వెళ్ళిపోవడం, ఆయనలో లీనం కావడం, ఆయనలో మమేకం కావడం. అందుకే మీరు క్రీస్తు వారు వలె ఉండడానికి పిలువబడ్డారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చెప్పాను. ఈ 4 వచనాల సారాంశం ఏంటంటే, భగవంతుడు ఆయన ముందర మనం నిలవబడి ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు నిజంగా క్రీస్తువేనా? అయ్యో క్రైస్తవుడువేనా? క్వాలిఫికేషన్ ఏంటి? క్రైస్తవుడు ఏం చేయాలి? ఆయనను, ఎవరిని? ఆయనను వెతకాలి, ఆయన మీద మనసు పెట్టుకోవాలి. రెండే స్తోత్రం. నిన్న మొన్న 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. అర్థమవుతుందమ్మా? మనం ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఇంకొక మాట ఏమన్నాడు ఇక్కడ? ఆయనను వెతుకుతూ ఉండాలి, ఆయన మీద మనసు పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయనతో పాటు మృతి పొందడం ఏంటో, ఆయనతో పాటు పాతి పెట్టడం ఏంటో, ఆయన ధరించుకోవడం ఏంటో, ఆయనతో పాటు లేవడం ఏంటో, ఆయన మహిమలో ప్రవేశించడం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయనలో ఉండడం ఏంటో అర్థమవుతుందమ్మా. భగవంతుడు ఆయన ఈ శ్రమలో శ్రమ అంటే ఏంటో తెలుసా? నలగొట్టుకోవడం. ఆ ఆలిచిప్ప లేదా ఇంకొక జీవి కూడా ఉంటుంది. తాను తన పిల్లల్ని పెట్టడానికి అది గూడు కింద కట్టేసుకుని పిల్లల్ని పెట్టి తన పిల్లలకి ఆహారం అయిపోతుందట. మీకు అర్థమవుతుందమ్మా? అంటే మన ఫ్రూట్ ఫలం రావాలంటే శ్రమ ఉండాలి, ప్రార్థన ఉండాలి, వేదన. మనల్ని మనం దాన్ని ఏమన్నారు? నిన్న ఒక మాట చెప్పుకున్నాం, కత్తి అడ్డంగా పెట్టుకోవడం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన కొన్నాటిని మన ఇష్టాలను చంపేసుకోవడం, మన ఇష్టాలను చంపుకోవడం. ఓ శరీరమా, నీ శరీరం చెప్పినట్ట వినడానికి ఇక మీదట 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12. ఇక మీదట నీవు శరీరమునకు రుణస్థులు కావు. ఎవరికి రుణస్థుని కాదు? నేను శరీరమునకు రుణస్థుని కాదు. ఇక మీదట నాలో జీవించిన వాడు యేసే. నా కళ్ళన్నీ ఆయన్నే వెతుకుతున్నాయి. అమ్మా, ఎవరిని వెతుకుతున్నాం మనం? మనకి ఇష్టమైన వారిని వెతుకుతాం. ఈరోజు నా కనులు ఎవరిని వెతకాలి? పైన బంగారం అయిందట రాజు. మనం ఏం చేయాలి తెలుసా? ఇంకొక విధంగా చెప్తారు మామూలు సామెత. కొడితే దేని కొట్టాలట? ఎక్కడ? కుంభస్థలాన్ని కొట్టాలి. మనం అడిగితే ఆయన అడగాలి, పట్టుకుంటే ఆయనే పట్టుకోవాలి. మిగిలినంతా ఇంకా ఆటోమేటిక్గా ఆయన మనకు దొరికితే, ఆయన రాజ్యం నాది కాదు, ఆయన బంగారం నాది కాదు, ఆయన ఆరోగ్యం నాది కదా, ఆయన రెక్కలే నావి, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం. ఒకటే కాదండి, సమస్తం నాదవుతుంది. ఆ మాట చూసేసి నేను ముగిస్తాను. చూడండి, సంగము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. అపోస్తలుడైన పౌలు గారు 4 పత్రికలు రాస్తాడు. సమయం అంతా ఎంత తల్లి? 8 ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు 4 సువార్తలు రాస్తాడు, జైల్లో ఉండి కష్టపడుతూ. 4 పత్రికలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను రాసినటువంటి పత్రిక. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక బొమ్మ బొరుస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడబోతున్నాం. అప్పుడు సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు మీద ఎక్కువ
అనగా యేసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాడు కొలస్సీలకు రాసిన పత్రిక. ఆయనే ప్రాముఖ్యం, ఆయనకే ప్రయారిటీ ఇవ్వాలి. నీకు ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక భక్తుడు అంటాడు, నాకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమున్నాం అక్కడ? ఆదియందు మా ప్రకటన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు. రెండవ మాట యోహాను సువార్తలో ఏముంది? 1వ అధ్యాయం ఆదియందు. అంటే నేను ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి గంట, మొదటి నిమిషం యెహోవాను సన్నుతించింది. ఏమన్నాడు? మొదటి గంట, మొదటి నిమిషం, మొదటి సెకండ్ లేస్తే మన కన్నుల ఎదుట మీరు పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకొనుడి. ఏమన్నారమ్మా? కింద కొన్ని చెప్తాడు, మీ అవయవాలను నరికేసుకోండి. మనం ఆ మాట కూడా ఒక మాట చదివేసి వెళ్తాను. ఆ మాట ఎక్కడుంది బ్రదర్? చదవండి. తర్వాత కంటిన్యూగా 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను, మీ అవయవాలు అంటే ఏంటి మనకు తెలుసు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు అని. కానీ భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదేంటి ఇలా వ్రాయించి పెడుతున్నాడు? ఏమన్నాడమ్మా? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. మీకు అర్థమవుతుందమ్మా? మనం సున్నతి, మీరు హృదయంలో సున్నతి పొందాలి, మనసులో సున్నతి పొందాలి, శారీరకమైన సున్నతి కాదు. అనగా తొలగించుకోవాలి, మీ అవయవాలను కట్ చేయాలి. ఏమన్నాడు ఇక్కడమ్మా? మీ అవయవాలను ఏం చెప్పాడు? నరికేయండి. ఏమన్నాడమ్మా ఇక్కడ? మీ అవయవములను చంపేయండి. మీ అవయవాలను చంపేయడంట భూమి మీదట. మనం ఆయన మీద కనుక ఆయన వెతకకపోతే, ఆయన మీద మన మనసుకి లేకపోతే, భగవంతుని మనం వెతకకపోతే మన మనసు అంతా దేని మీద ఉంటుందట? జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. విగ్రహారాధన కాదు, ధనాపేక్ష. దాన్ని విగ్రహారాధనతో పోలిస్తున్నాడు. భగవంతుని నుంచి దూరం చేసేది డబ్బే అని చెప్తాడు. డబ్బు తప్ప ఆత్మీయ స్థితిలో నుంచి దూరంగా చేసేది ఏమి ఉండదు మొట్టమొదట చెప్తాడు భగవంతుడు. నా మాట కాదు. ఈ రోజున మన మనసంతా, మన హృదయాలు 40 రోజుల ఉపవాసాలు చాలామంది ఉంటున్నారు. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఉదయం నుంచి ఏం తినకుండా పచ్చి దాన్ని ఏమంటారు, కట్టిక ఉపవాసం చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. అది తినొచ్చా, అది తినకూడదు, ఇది తినకూడదు, ఎలాగ ఉండాలి, ఈ నీళ్ళు తాగాలి, ఆ నీళ్ళు తాగాలి. మీదంతా కూడా ఆ మనసంతా అటువైపు పెట్టుకోకండి. మీ మనసంతా యేసు మీద ఉంచండి. ఆయనే ప్రాముఖ్యం. మనకి యేసుక్రీస్తు వారే ప్రాముఖ్యం. రెండవది ఆయన వెతకండి. రెండవది ఆయన మీద మనసు పెట్టుకోండి. తర్వాత మిగిలినవన్నీ మనకు ఆటోమేటిక్గా మనం చంపేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మిగిలిన ఆటోమేటిక్గా వాటి అంతరా నెట్టుకొస్తాయండి, గెంటుకుంటూ వస్తాయి. మనం దినదిన ఆయన దగ్గరగా వెళ్ళచ్చు. ఆయన మనం విన్నావమ్మా? ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? కొలసీలకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? రాసుకున్నారా? ఎవరైనా పేపర్ మీద రాస్తారా? ఎన్ని మాటలు రాసుకున్నారు? ఏ మాట కనీసం 4-5 మాటలన్నా రాసుకున్నారా ఖాళీగా కూర్చున్నప్పుడు? ఈ కొలసీలకు రాసిన పత్రిక నాతో ఏం మాట్లాడుతుంది? ఈ మీరందరూ కొలసీలకు రాసిన పత్రిక బై హ్యాట్ అయిపోయేంతగా ఉపయోగించుకుని ఏదో చెప్తా ఉన్నాడో ఆ రోజా ఆడదే అని చెప్పేసి అనుకోకండి. ఇంటికి వెళ్ళండి, మీకేం భగవంతుడు మీతో మాట్లాడుతున్నారు వాక్యంతో చక్కగా రాసుకోండి. స్టెప్ బై స్టెప్ ఎంత మోసుకొచ్చినట్టు భగవంతుడు మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తాడు. మనం ఇదిగో అన్నాడు, దేవుని ప్రేమించడం అంటే ఏంటి తెలుసమ్మా? చెడుతనమును అసహించుకోవడం.
మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ కావాలి. మీకు అందుకే ఇక్కడ చెప్తాడు, మీరు ఆయనతో పాటు మృతి పొందాలి, ఆయనతో పాటు సమాధి చేయబడాలి, ఆయన ధరించుకోవాలి, ఆయనతో పాటు లేపబడాలి, ఆయన స్వభావాన్ని పుణుకుపుచ్చుకోవాలి. తద్వారా పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్నట్టు మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వన మనకు స్థానాన్ని ఇస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. అన్ని విడిచిపెట్టి వచ్చాం ప్రభా, ఏం దొరుకుతుంది వింటున్నాం అన్నమాట. అన్ని విడిచిపెట్టి వచ్చాం, ఏం దొరుకుతుంది ప్రభా మాకంటే? యేసుక్రీస్తు వారు అంటారు కదా, ప్రపంచ పునర్జననం. ఇప్పుడమ్మా ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే మీరు కూడా 12 సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు గోత్రముల వారందరికీ మీరు తీర్పు తీరుస్తారన్నాడు దేవుడు. ఎంత అద్భుతం అండి. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, యాజకులం, మనం యాజకులం. బా ఒక రోజుని పిల్లి గ్రహం గారు ఆయన్ని, అయ్యా ప్రెసిడెంట్గా నిన్ను మా పార్టీ తరపున నిలబెడతాం అంటే నవ్వాడంట. నవ్వి యాజకత్వం చేస్తున్నాను, నేను యాజకత్వం చేస్తున్నాను, భగవంతునికి యాజకత్వం చేస్తున్నాను, ఎంతకంటే గొప్ప పోస్ట్ ఎవడన్నా ఇవ్వగలడా నాకు ఈ లోకంలో అన్నదట. వీళ్ళకి రాసిన పత్రిక బాగా అర్థం కావాలంటే మనకి, తను చిన్ననాడు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు. వ్యాపారం అంటే ఏంటి? ఆ వస్తువులు, ఆ సామాన్లు, పాత సామాన్లు అక్కడ అమ్మడం, కొనడం, ఇలా చేసుకుంటూ వెళ్ళు. కానీ చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్ అతను. అలాగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూనే చదువుకుంటూ ఉండేవాడు. ఒక రోజున చాలా ఆకలితో ఉన్నాడు. 2 రోజుల నుంచి అన్నం లేదు, వ్యాపారం సరిగా సాగట్లేదు. అది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో హోవర్డ్కి వెళ్ళి తను ఏం చేస్తాడంటే ఒక ఇంటి తలుపు తడతాడనమాట. ఆ ఇంటికి తలుపు తడితే ఆమె ఏం కావాలయ్యా అంటే, అయ్యా అమ్మ కొంచెం ఒక గ్లాసు నీళ్ళు అన్నారు. అప్పుడు ఆ తల్లిగారు ఎంత పెద్ద గ్లాస్, పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, పెద్ద గ్లాసులో అమృతసర్ వెళ్తే లస్సీ 10 రూపాయలకి లస్సీ దొరుకుతుంది. ఆ లస్సీ మామూలుగా ఉండదు, నోరు ఊరిస్తే అంత మంచి పాలతో చేస్తారు. ఇంత పెద్ద గ్లాసు, దాని నిండా పాలు పట్టుకొచ్చి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఇచ్చింది. ఆ కుర్రోడు తాగాడు. ఆ కుర్రోడు తాగితే కడుపు నిండిపోయింది. ఎంత కృతజ్ఞతా భావంతో ఏమిచ్చింది తల్లి అంటే, అప్పటికి 20 సంవత్సరాలు ఎంత ఉండొచ్చు బహుశా ఆమెకి. ఆ గ్లాసుని పాలు ఇచ్చింది. చాలా కృతజ్ఞతా భావంతో తాగాడు. అలాగే తీర్చొస్తున్నాడు తల్లి వైపు. నేను ఏ విధంగా అయినా సరే నీకు ఉపకారం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయితే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తను మంచి డాక్టర్ అయ్యాడు. ఒక ఆసుపత్రి కట్టాడు. అదే ఆసుపత్రి నుంచి మన కోవిడ్ గురించి మొత్తం చాలా రీసెర్చ్ చేస్తూ అక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఈయన ఆసుపత్రి కట్టాడు, చక్కగా జరుగుతుందాన్ని. అయితే ఒక ఆమె ఆసుపత్రికి వస్తుంది. ఒక ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెకి భయంకరమైన ఒక రోగం ఉంది. దానికి మెడికల్ ఖర్చుకి చాలా డబ్బులు అవుతాయి. అప్పుడు పేదోళ్ళు వస్తే ఏదో 2 బిల్లలు రాసేసి పంపించేయాలి, ఎందుకు డబ్బులు కొట్టుకోలేదు. ఆ సిచ్యువేషన్లో ఈ డాక్టర్ గారికి అపాయింట్మెంట్ అయింది. అది ఆయన ఎండి కమ్ డాక్టర్, ఈయన చూస్తున్నాడు. ఈయన ఆ కేస్ షీటు ఈయనకి ఇచ్చారు. ఆ డాక్టర్ గారు వెళ్ళి పరీక్ష చేసి, అమ్మ నీకు ఆపరేషన్ అవుతుంది, అయితే సుమారు ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతుందని ఒక అంచనా. మళ్ళీ ఇంకొక స్క్రూటినీ చేస్తారు కదా, కౌన్సిలింగ్ ఇచ్చేవారు. బయటకు వచ్చాడు. అంటే అదంతా అయిపోయింది, చూసేసి వచ్చేస్తున్నాడు. ఎందుకో వెనక్కి తిరగాలని చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుని పాలిచ్చింది ఈమె. చూస్తే తన మనసు నిండా కృతజ్ఞతా భావం వచ్చింది. తను చూసి ఆమెకు చాలా భారంగా ఉంది, కనుల మూతలు పడుతున్నాయి. అమ్మ వచ్చాడు, అమ్మ నీకు రేపు ఆపరేషన్ జరుగుతుంది, సిద్ధంగా ఉన్నా అన్నారు. అమ్మ ఎవరు లేరు నాకు కూడా అంటే, పర్వాలేదు మా యొక్క స్టాఫ్ అంతా నిన్ను కేర్ తీసుకుంటారు,
రేపు ఆపరేషన్ జరుగుతుంది, సిద్ధంగా ఉండన్నారు. అయితే ఆమె భయపడుతుంది. ఎంత అవుతుంది అని అడుగుతుంటే, అమ్మ మేము చూసుకుంటాం, తర్వాత చెప్తాము, ముందైతే చాలా భయంకరమైన వ్యాధిది, ఈ ఆపరేషన్ అయితే జరగను, తర్వాత మాట్లాడతాను, ఏం చేయాలో తర్వాత చూద్దాం అన్నారు. అయితే ఈ హవర్డ్ కిల్లీ వచ్చేసి బయటకు వచ్చి ఆపరేషన్ చేసేసిన తర్వాత మొత్తం అంతా మరి బిల్లు కట్టాలి కదా, 15 లక్షల రూపాయలు. హవర్డ్ కిల్లీ తన ఎండి అయినా కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా, దాని ప్రకారం 15 లక్షల రూపాయలు అతను పే చేసేసి రేపు బిల్లు పట్టుకెళ్ళి ఆమెకి ఇచ్చానని చెప్పాను. ఆపరేషన్ అయిపోయింది, 4-5 రోజులు పోయిన తర్వాత కోలుకుంది, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళే సమయానికి ఆమెకి అర్థం కావట్లేదు, ఎలా కట్టాలి బిల్లు, నా దగ్గర అంత లేదు, ఎంత అయిందో చెప్పట్లేదు, ఏంటి డైలీ అని. రానే వచ్చింది, నర్సు వచ్చి పట్టుకొచ్చి, అమ్మ ఇదిగో బిల్లు అని చెప్పింది. బిల్లు చూసిన పైనుంచి 15 లక్షల రూపాయలు. గుండె ఆగిపోయినా, అయ్యి బాబు నా ఇల్లు అమ్ముకున్నా ఇంత లేదు, ఏం చేయనని చెప్పేసి అంట. అయితే అంతా చదువుతూ కింద ఒక మాట రాసి సంతకం పెట్టాడు. ఏమని ఆ మాట తెలుసా? ఎవరికైనా తెలుసుంటే చెప్పాలి. ఏమని ఉంటుందంటే, పెయిడ్ టోటల్ బిల్ ఫర్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాశాడు. అంటే ఇంకొక మాట ఉంటుంది, నాకు అంతగా అర్థం కావట్లేదు. పెయిడ్ టోటల్ బిల్ ఫర్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాశాడు. మొత్తం బిల్లు చెల్లించబడింది 1 గ్లాసు పాలతో అని రాశాడు. రాసి సంతకం పెట్టించాడు. ఆమె కళ్ళు చెమర్చిని, ఇదేంటి 15 లక్షల రూపాయల బిల్లు 1 గ్లాసు పాలతోట, నేను గ్లాసు పాలు ఎవరికి ఇచ్చాను? అప్పుడు వచ్చాడు, అమ్మ మీ ఇంటికి ఒక రోజు మధ్యాహ్నం వచ్చాను, నీళ్ళు అడిగాను, నువ్వు నా గ్లాసు పాలిచ్చావు, నీకు ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు. నీకు అర్థమవుతుందమ్మా? భగవంతుడు ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క సంభాషణ ఉందే దాన్ని మనకు బాగా అర్థమైతే, ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో భగవంతుడు చూపించిన ప్రేమ మనకు అర్థమవుతుంది. 1 గ్లాసు పాలతో మనం ఆయన్ని ఏం చేస్తామమ్మా? కన్నీరు కార్చాం, ప్రభువా నా పాపం క్షమించు అన్నాం. ఆయన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు, వారసులుగా చేశాడు, మనకి పాప క్షమాపణ ఇచ్చాడు, మనల్ని విమోచించాడు. అంత మాత్రమే కాదు, సిలువ రక్తం చేత సంధి చేశాడు. అంత మాత్రం చేతే కాదు, మన బాధల్ని, మన సంకటాలని, మన దోషాలని అన్నిటినీ మన మీద రుణంగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని సిలువకి మేకలతో కొట్టి దాని మీద ఉన్న చేవురాతను తుడిచివేసి, అర్థమైందమ్మా, మనకి ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నారు. కంప్లీట్ బిల్ పెయిడ్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఒక చిన్న మాట, ప్రభువా నన్ను క్షమించు అంటే, మన మీద రుణం ఎంత రుణం ఉందో అది, ఈ పాప భారం అంతా కూడా సిలువ చేత మేకులతో కొట్టి వారిని పట్టి తెచ్చి విజయోత్సాహంతో